దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 34వ కీర్తన 4వ చరణం. దావీదు భక్తుడు అంటున్నారు, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను అని 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనబడుతుంది. మన దేవుడు మనకున్న భయములన్నిటి నుంచి ఆయన తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూస్తే దేవుడు అతని భయములన్నిటిలో నుండి తప్పించి సమాధానకరమైన పరిస్థితులను కలుగు చేశారు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మీరు ఏ విషయంలో భయపడుతున్నారో, ఆందోళన కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవారు. ఆయన మీ భయములన్నిటి నుంచి మిమ్మలను తప్పించి మీ కుటుంబాలకు క్షేమమును కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. ఈ దినము మీరు మా భయములన్నిటి నుండి తప్పిస్తానని వాగ్దానం చేశారు. మీరు మాకు తోడుగా ఉండండి. మీరు తోడుంటే ఏ విషయంలో మేము భయపడవలసిన అవసరం లేదు. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు, మా కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి వారికి క్షేమాన్ని దయచేయండి. వారికి ఉన్నటువంటి ఆందోళనలు, ఇబ్బందికర పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ప్రతి వారికి మీరు మేలు చేయమని ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.